తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీరామ రామ రామీతి రమే రామీ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్, జయ శ్రీరామ్. శ్రీరామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం ఇంట్లో చేసుకోవచ్చా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. దానికి మనం చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, శ్రీరామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం ఎవరైనా సరే విగ్రహాలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. అందరినీ పిలిచి రామ కళ్యాణం నిర్విఘ్నంగా చేసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా అభిజిత్ ముహూర్తంలో భద్రాద్రి రాముడికి ఏ టైంలో అయితే కళ్యాణం అవుతుందో అన్ని ఊళ్ళల్లోని అన్ని గుళ్ళల్లోని కూడా ఆ విధంగానే కళ్యాణం అవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క శ్రీరామచంద్రుడి యొక్క పుట్టినరోజు ఈరోజు కళ్యాణ రాముడైనటువంటి కళ్యాణాన్ని చూసిన వాళ్ళకి కనుల పండగ అంటూ ఉంటారు. ఏ విధంగా కనుల పండగ అంటే కనుక, ఆ శ్రీరామ నవమి కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో ఆ దంపతులకి మళ్ళీ సీతారామ కళ్యాణంలో పాల్గొని ఆ సీతాదేవిని శ్రీరామచంద్రునికి ఇచ్చినప్పుడు ఆ జనక మహారాజుల కాళ్ళు కడిగి కన్యాదానం చేసుకునే వాళ్ళకి కన్యాదాన ఫలితం ఉంటుంది సుమా అన్నది శాస్త్రోక్తంగా మనకి చెప్పబడింది. అందువలన మన వాళ్ళందరూ కూడా వివాహానికి ఇంట్లో పిల్లలు ఉంటే తప్పనిసరిగా ఆ యొక్క కన్యలకి శ్రీరామచంద్రుని కళ్యాణమైనటువంటి శ్రీరామనవమి రోజున తప్పనిసరిగా పీటల మీద కూర్చొని వీళ్ళు కళ్యాణం చేస్తూ ఉంటారు. వెంటనే కళ్యాణ ప్రాప్తి వీళ్ళకి వచ్చేసి ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి చేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. మగపిల్లలు గలవాళ్ళు అంతే, ఆడపిల్లలు గలవాళ్ళు కూడా అంతే. ప్రతి ఏటా శ్రీరామచంద్రుని కళ్యాణం ఇంట్లో జరుపుకునేటటువంటి వారు ప్రతి ఊర్లోనే కూడా ఉన్నారు సుమా. అందువల్ల రాముడు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? రాముని యొక్క విషయం ఏంటంటే, పాహి రామా ప్రభో దేహి రామా ప్రభో అని మనము భద్రాద్రి వైదేహి రామప్రభు అని మనం ప్రార్థిస్తే, భద్రాద్రి రామ, వైదేహి రామ, సీతారామ, జానకి రామ, కోదండ రామ, దశరథనందన రామ అని మనం ఏ రకంగా ప్రార్థించినా కూడా శ్రీరామచంద్రుడు పలికేటటువంటి ఆదర్శమైనటువంటి మానవ రూపంలో మనందరికీ కూడా మాధవ తత్వాన్ని పరిచయం చేసినటువంటి అద్భుతమూర్తి రామావతారం. అందువల్ల అద్భుత చర్యలన్నీ కూడా ఆయన చేసి ఉన్నాడు. అందువల్ల మనం ఇంట్లో చేసుకోవచ్చా అంటే ఇంట్లో చేసుకోవచ్చు అని చెప్తున్నాను నేను. మన వాళ్ళ బంధుమిత్రులందరినీ పిలుచుకొని చక్కగా వేద మంత్రాలతో మీరు కళ్యాణం చేపిస్తే మీ ఇంట్లో కళ్యాణం అవ్వడం తథ్యం సుమా. ఇంట్లో చేసుకునే వాళ్ళకి మాకు ఏం కలుగుతుంది అంటే, మీ ఇంట్లో కళ్యాణం వెంటనే అవుతుంది. పెళ్లి కాని పిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా రామ కళ్యాణం, సీతాదేవితో కూడినటువంటి సీతారాముల కళ్యాణం మీరు ఎవరైతే చేస్తారో తథ్యం తథ్యం తథ్యం. మేము కూడా మా పాప పెళ్ళికి ముందు మేము సీతారాముల కళ్యాణం విగ్రహాలు నిలబెట్టి గుళ్ళో ప్రతిష్ఠ చేస్తున్నారు అని విశాఖపట్నంలో మేము ఉండగా సీతారామ కళ్యాణం చేయడానికి అవకాశం ఇచ్చారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖపట్నం వాళ్ళు. అప్పుడు తప్పనిసరిగా పీటల మీద కూర్చొని మేము చేశాము. వెంటనే పెళ్లి కుదరడం జరిగింది. 6 నెలలు తిరగకుండా అమ్మాయి పెళ్లి చేయగలిగాము. అందువలన ఇది అనుభవించిన సత్యమే చెబుతున్నాను. మా ఇంట్లో ఆ పెళ్లి కాని ఆడపిల్లలున్నా మగపిల్లలున్నా సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నా, సీతారాముల కళ్యాణం చేసిన ఇంట్లో కానీ గుళ్ళో కానీ పీటల మీద కూర్చుంటే చాలు మీ ఇంట్లో కళ్యాణం అవ్వడం తథ్యం. ఇది స్వానుభవంతో చెప్తున్నాను నేను మీకు. అదేవిధంగా రాముడు మర్యాదకి పురుషోత్తముడు. రామో విగ్రహాన్ ధర్మ అంటాము. అంటే ఏ విధంగా రాముడు విగ్రహం చూడగానే ధర్మస్వరూపం వస్తుంది అంటే, మనకి రాముడు గుణవంతుడు మనందరికీ తెలుసు. సద్గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత చూపించడంలో ఆయన తర్వాతే. ఇందువల్ల వాలి యొక్క సంహారం అయిన తర్వాత సుగ్రీవుడు ఏమిటి రామా అంటే వెంటనే అన్నాడు. ఏమని చెప్పాడు? నేను ఆ యొక్క రావణాసురు సంహారానికి నీవు సాయం చేయడానికి ఎవరినైనా సరే, అది అంటే రావణాసురు సంహారం అనకుండా నా భార్యను ఎవరైతే ఎత్తుకెళ్లారో నువ్వు సహాయం చేయడానికి నీ సహాయం కావాలన్నాడు రాముడు. అలాంటి రాముడు, ఆ కళ్యాణ రాముడు, ఆయన ఎప్పుడైతే సహాయం చేసిన తర్వాత హనుమ వెళ్ళి అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని ఆయన ఏం చెప్పాడో తెలుసా? కృతజ్ఞతాపూర్వకంగా నీవు నా సోదరుడివి అని చెప్పాడు.
సహోదర ప్రేమను అందించినటువంటి ఆదర్శమూర్తి. వాళ్ళు మనకి వరుసగా కావక్కర్లా, లేకపోతే మన జాతిలో పుట్టక్కర్లా. మన యొక్క దేంట్లోని కూడా వానర జాతి వేరు, మానవ జాతి వేరు. కానీ జాతి, మత, కుల, మత అసలు ఏ విధమైనటువంటి మానవ రూపంలో ఆదర్శ రాముడుగా ఆయన తీర్చిదిద్దబడి అంతటి చేసినటువంటి ఈ కళ్యాణ రాముడికి చారిత్రాత్మక రామ అంటాము. అదేవిధంగా సత్యవంత రామ అంటాము. ఇందువల్ల ఒకే మాట, ఒకే బాట, ఒకే భార్య. ఏ యుగంలోనే కూడా చూపించినటువంటి ఆదర్శాలు, చూపించినటువంటి అనుభూతులు కూడా రామావతారంలో మనకి దక్కింది. అదేవిధంగా సౌందర్యవంతుడు, మునులందరూ కూడి ఆ సౌందర్యం చూసి మోహించారట. అంతటి చక్కనైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతంలో ఇన్ని ఉన్నాయి. కాబట్టి సీతారాముల యొక్క కళ్యాణం చేసిన తర్వాత తప్పనిసరిగా మన ఇంట్లో కళ్యాణం అవుతుంది. ఉత్తరప్రదేశ్లో శ్రీరాముడు జన్మించాడు. అలాంటి రామునికి మనము ఏం చేయాలంటే, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా అని హనుమ రోమంలోని కూడా రామనామ శబ్దాన్ని ఆయన పెట్టుకున్న మూలాన హృదయం ఇలా చీల్చగానే సీతారామ లక్ష్మణ సేవిత హనుమంతుడికి ఆయన యొక్క దర్శనం హృదయంలో కలిగింది. అంతటి రామభక్తులు మనం అవ్వాలి. కళ్యాణ రాముడికి కళ్యాణం చేయండి. మీ ఇంట్లో ఆడపిల్లలకి వెంటనే పెళ్ళవుతుంది. జై శ్రీరామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.